Welcome to MS Creative Kids. We provide value-based education focusing on child-centric learning. Our environment ensures a solid foundation with qualified, nurturing teachers. Discover Islam's basics alongside sensory learning, hands-on experiences, interactive games, and captivating classrooms. पेद्दापल्ली जिले की मंथनी बल्दिया की सदर नशीन पी शैलजा के इंतखाब को रंगारेड्डी डिस्ट्रिक्ट प्रिंसिपल जज ने कलअदम करार दिया है। इंतखाबी हलफनामे में गलत तफसीलात पेश करने पर काउंसलर सैयदा आयशा फातिमा अदालत से रुजू हुई थी। शैलजा साबिक MLA बधू की अहलिया है। ये केस करीमनगर डिस्ट्रिक्ट कोर्ट से हाई कोर्ट की हिदायत पर रंगारेड्डी जिला कोर्ट में मुंतकिल किया गया था। आयशा फातिमा की तरफ से हाई कोर्ट के सीनियर वकील R भास्कर ने बहस की। జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా జడ్జి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం అనేటువంటి జరిగింది. అదేంటంటే పెద్దపల్లి జిల్లా మంతని మండలం మంతనికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక శైలజ అనేటటువంటి ఒక లేడీ, ఆమె నామినేషన్ వేసేటటువంటి సమయాల్లో తనకుండబడినటువంటి ఆస్తులు అప్పులు అన్నిటిని కూడా చెప్పలేదని, ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించిందని, ఆమె యొక్క ఆస్తులు కానీ మిగతా ముఖ్యమైనటువంటి కొన్ని పేపర్కి సంబంధించినటువంటి పత్రిక వివరాలను కూడా చెప్పలేదని, ఆమె యొక్క ఎన్నిక చెల్లదని, ఆమెతో పాటు పోటీ చేయబడినటువంటి ఒక సయ్యద్ ఆయేషా అనేటటువంటి మా క్లయింట్ ఆమె ఎన్నిక చెల్లదంటూ ఒక ఎలక్షన్ పిటిషన్ని వేయటం అనేటువంటి జరిగింది. మొదట ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లాలో వేయటం జరిగింది. కానీ ఏంటంటే ఆమె భర్త పుట్ట శైలజ భర్త మధుకర్ అనేటటువంటి వ్యక్తి, పుట్ట మధు అనేటటువంటి వ్యక్తి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయటం, ఆయన అడ్వకేట్ దంపతుల యొక్క హత్య కేసులలో నిందితుడిగా ఉండనేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగటం. కాబట్టి ఏంటంటే ఈ పిటిషనర్కి మా క్లయింట్కి కూడా ప్రాణహాని ఉందని, అక్కడ ఈ కేసు ఎలక్షన్ కోపి నడిపితే న్యాయం జరగదని, అక్కడ కోర్టు నుండి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయాలని మేము గౌరవ హైకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసినాం. దాంతో ఏంటంటే గౌరవ హైకోర్టు వారు ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లా నుంచి రంగారెడ్డి ఎల్బీ నగర్లో ఉండేటటువంటి ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఇది ఎలక్షన్ ఓపీ నెంబర్ 499/2022ని గౌరవ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ కేసుని విచారణ చేయడం అనేది జరిగింది. విచారణ చేసిన తర్వాత ఆమె నిజంగా ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేటటువంటి సమయాల్లో ఆస్తులన్నీ చెప్పలేదని, రకరకాల తప్పులు చేసిరని, కాబట్టి ఆమె ఎన్నిక మున్సిపల్ చైర్మన్గా ఆమె ఎన్నిక చెల్లదని, వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఆమె ఎన్నిక చెల్లదు అని ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని గౌరవ జిల్లా జడ్జి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రంగారెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అందుకని వెంటనే ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలుపరచాలని, ఆమె యొక్క ఎన్నికలను చెల్లదు కాబట్టిగా తిరిగి ఎన్నికలు పెట్టాలని మేము ఒక న్యాయవాదిగా ఈ విషయాన్ని మా యొక్క క్లయింట్ అయినటువంటి సయ్యద్ ఆయేషా వైపు నుంచి మేము ఈ సమాచారం ఇస్తున్నాం. మున్సిపల్ కౌన్సిల్ నుంచి మంథని మున్సిపల్ కౌన్సిల్ నుంచి పోటీ చేశాను ఇండిపెండెంట్గా. పుట్ట శైలజ అనే రెస్పాండెంట్, ఆమె అఫిడవిట్స్ తప్పుగా నింపింది అని నేను పుట్ట శైలజ వాళ్ళపైన అఫిడవిట్ రాంగ్ పెట్టిందని కోర్టులో నేను వెళ్ళాను, కోర్టు సాయం తీసుకున్నాను. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కరీంనగర్ నుంచి మళ్ళా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో న్యాయం గెలిచింది. ఎప్పటికైనా కింది స్థాయి వాళ్ళని కించపరిచి స్థాయికి ఎదిగితే ఎప్పుడు న్యాయం
ఇలాంటి న్యాయం చేస్తుందని నేను దేవుణ్ణి ధన్యవాదాలు తెలుపుతున్నాను. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।